భారతీయులు పక్కచూపులు చూస్తున్నారు. పొరుగింటి పుల్లకూరపై మనసు పారేసుకుంటున్నారు. పండగ పూట కూడా పాత పెళ్ళాం ఏంటని ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఇల్లాలు, ఆఫీస్లో ప్రియురాలితో సరసాలు సాగిస్తున్నారు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు ముందున్నాయని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రపంచంలోనే భారత్ నెంబర్ 2లో ఉంది. ఏంటి, మీరు షాక్ అవుతున్నారా? టెక్నాలజీ పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. భార్యాభర్తలిద్దరు ఉద్యోగాల్లో వాళ్ళు బిజీ కావటం, వర్క్ ప్రెజర్, ఇద్దరికీ మాట్లాడుకునే అవకాశం తగ్గిపోవటం, కుటుంబాలకు దూరంగా ఉండటంతో ఇల్లీగల్ అఫైర్స్ పెరుగుతున్నాయి. టెక్నాలజీ యుగం మన లైఫ్ స్టైల్తో పాటు మన వర్క్ కల్చర్ని కూడా పూర్తిగా మార్చివేసింది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నైట్ ఇంటికి వచ్చేంత వరకు చాలా మంది జీవితంలో ఎక్కువ భాగం ఆఫీస్లోనే గడిచిపోతుంది. ఇదే సమయంలో ఆఫీస్ గోడల మధ్య కొత్త రిలేషన్స్ చిగురించడం, ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పెరగటం అనేది నేటి కార్పొరేట్ ప్రపంచంలో కామన్గా మారిపోయింది. ఒకప్పుడు అరుదుగా వినిపించే ఆఫీస్ అఫైర్ అనే మాట ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా పెళ్లైన స్త్రీ పురుషుల్లో ఈ ధోరణి ఆందోళనకరంగా పెరుగుతోంది. కుటుంబ బంధాలను పణంగా పెట్టి సహోద్యోగులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆఫీస్ ప్రేమలు సర్వసాధారణం. మన దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. యాష్లే మాడిసన్ ఇటీవల నిర్వహించినటువంటి అంతర్జాతీయ సర్వేలో ఈ నిజం బయటపడింది. ఇందులో భారత్ 2వ స్థానంలో ఉన్నట్లు తేలింది. 11 దేశాలలో యుగవ్ సహకారంతో సర్వే నిర్వహిస్తే కార్యాలయాల్లో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నట్లు అంగీకరించారు. ఆఫీసుల్లో సహచరులతో అఫైర్స్ గురించి ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, ఇండియా, ఇటలీ, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా దేశాల్లో యాష్లే మాడిసన్ సర్వే నిర్వహించింది. మొత్తం 13,581 మంది ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకుంది. కార్యాలయాల్లో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడంలో మెక్సికన్లు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 4 భారతీయులు సహోద్యోగితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఇంకొందరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. ఇందులోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువగా డేటింగ్ చేస్తున్నారు. మెక్సికో విషయానికి వస్తే 43% మంది సహోద్యోగితో ప్రేమలో ఉన్నామని అంగీకరించారు. 40% మంది భారతీయులు కూడా అదే అన్నారు. ఇది ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా వంటి దేశాల కంటే భారత్ ముందు ఉంది. ఆ దేశాల్లో వివాహేతర సంబంధాలు 30% మంది పెట్టుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహిళల కంటే పురుషులకే ఎక్కువగా అవకాశం ఉంది. ఆఫీసుల్లో పురుషులు 51%, మహిళలు 36% మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారట. పురుషులే అఫైర్స్ విషయంలో సీరియస్గా తీసుకుంటున్నారట. మహిళలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 29% మంది మహిళలు వృత్తిపరమైన అంశాల్లో సీరియస్గా తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కొనసాగించకుండా నిరుత్సాహపడుతున్నారు. ఈ పరిశోధనల దృక్పథాలలో తరాల మార్పును కూడా సూచిస్తున్నాయి. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యువ ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే కెరియర్పై ప్రభావం చూపుతుందనే ఆందోళన కారణంగా దూరంగా ఉంటున్నారు.